శ్రీవారి ముత్తట్లు శ్రీవారి ముత్తట్లు యారి కా దీవానా చలియా చలియా సింగారో ఎదురడుగే అయ్యారో పులతోనే తీయొద్దే రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. శ్రీ పంతులు వస్తే మేనేజ్ చేసావు, మీ వదిన వస్తే మేనేజ్ చేసావు, మీ బావమరిది వస్తే మేనేజ్ చేసావు, రేపు మీ ఆవిడ వస్తే ఎలా మేనేజ్ చేస్తావు? పిచ్చి మొహ, ఇప్పుడు నువ్వు నేను కలుస్తామని అనుకున్నామా? అనుకోలేదు, కానీ కలిసాం. అలాగే రేపు జరగబోయేది జరగక మానదు. ఏం జరిగినా దాన్ని ఎలా మేనేజ్ చేయాలో అది నాకు తెలుసు కదా. కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది చేయరా బాబు, దాని ఫలితాన్ని మాత్రం నాకు వదిలే అన్నాడా? ఓకేనా? వస్తావు కలలోకి రానంటావు కౌగిలికి. ఎన్నేళ్ళు నా జీవితంలో నేను గడిపిన రోజులు వేరు, ఈ 2 రోజులు వేరు. ఈ 2 రోజుల్లో నీతో గడిపిన తర్వాత నిన్న ఒకటి అడగాలనిపిస్తుంది శ్రీ. ఏంటి? నాతో జీవితాంతం ఇలానే ఉంటావా శ్రీ? నాకు తెలుసు శ్రీ, ఈ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉంటుంది. ఏదో నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక అడిగేశాను. ఐఎమ్ సారీ శ్రీ, నేను హర్ట్ చేసుకుంటా. ఆపుకోలేక అడిగేశాను. ఐ కెన్ అండర్స్టాండ్. సారీ శ్రీ, నేను హర్ట్ చేసుంటే. Excuse me. మీరా? ఇంకెవరో అనుకున్నా. మిస్టర్, మిస్, హలో, ఇంకేమిటా స్లీపింగ్? ఏమిటండి ఇది? సొంత భార్యలాగా? అమ్మా, నీకన్నా తెలివి ఉండాలి కదా. ఎవరు అనుకుంటున్నావు? ఆయన పరపురుషుడితో ఏంటమ్మా స్లీపింగు? నీకన్నా తెలియదు కదండి. చూడమ్మాయి, అదిగో అదే 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 ప్లీజ్ డిస్టెన్స్ ప్లీజ్. ఏమిటమ్మా అవతల ఏమనుకుంటున్నావు? అవతల సంసారంలో కొంపలు అల్లిపోతున్నాయమ్మా, ఘోరాలు జరిగిపోతున్నాయి, భూకంపం వచ్చేస్తుంది. చూడమ్మా, నీలాంటి యువతకి నిద్ర వచ్చిందనుకో, ఏ బెడ్ మీద పడుకోవాలి, లేదంటే మాలాంటి పండితులను పిలిపించుకుని జోలు పడించుకుని పడుకోవాలి. చెప్తున్నా, శాస్త్రము. అంతే తప్ప ఇలా పరపురుషులతో సత్సంగము మంచిది కాదు. చూడండి, మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు శ్రీనే. చూడండి పంతులు గారు, మీరు ఎవరో శ్రీని నన్ను అనుకుంటున్నారు కదా. లేదండి, నేను వేరు, ఆ శ్రీ వేరండి. లేదండి, మీరు ఖచ్చితంగా శ్రీనే. రాసిస్తా 100%. చూడండి పంతులు గారు, మీకు నేనేదో సంభావన ముట్ట చెప్పాలనుకుంటున్నానండి. అంటే సంభావన ఇస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా. ఇచ్చే దగ్గర వద్దంటే ఎందుకు? అది ఏమన్నా ఇందులో వేసేయండి. ఓకే అండి, ఓకే ఓకే ఓకే, డన్ డన్ డన్. పెద్ద హ్యాండ్. శీఘ్రమేవ కళ్యాణం. వద్దమ్మా, నీకు అది ఏమన్నా పనికిరాదు. ఆయుష్మాన్ భవ. ఓకేనా? ఓకే అండి. ఇంకా మీరు బయలుదేరుతారా? అంటే నేను బయలుదేరితే ఇక్కడ మీ నాన్నగారితో మాట్లాడి వస్తాయి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. ఏంటమ్మా ఇదంతా? హ్యాపీ బర్త్డే నాన్న. మీకు ఎలానో కేక్ కట్ చేయడం ఇవన్నీ ఇష్టం ఉండదు కదా, సో ఏదైనా ఒక సాంగ్ పెట్టుకొని అలా డాన్స్ చేస్తూ ఉంటే మాతో ఒక 2 స్టెప్స్ నాన్న ప్లీజ్. మీ ఇష్టం అమ్మా.
వచ్చింది మార్చా పెట్టి కానీ ఏమిటండి మూర్తి గారు, ఏమిటండి మీరేంటి ఇక్కడ బెల్లంపట్టు రాయిలో ఎక్కడ కూర్చున్నారు? ఏమండి బెడ్రూమ్లో జరగాల్సిన పనులు అక్కడ హాల్లో జరిగిపోతున్నాయి. వినపడుతుందా మీకు? ఏమిటి చెవు కుట్టట్లేదు మీకు? ఏమిటండి ఏమిటి చూస్తున్నారు? పంచాంగం ఏమిటి? పొద్దునే పంచాంగం. సరే పట్టుకోండి, ఈ పంచాంగంలో ఏం రాస్తుందో చెప్పండి నాకు. రాశిఫలాలు చూస్తున్నానండి. చూస్తున్నారా? ఏం రాస్తుందో చెప్పండి. 2 రాజభోగము 1 అవమానం ఉందండి. 2 రాజభోగము 1 అవమానం. ఏమండి ఈ రాజభోగాలన్నీ అటు షిఫ్ట్ అయిపోయినాయి అమ్మాయి గారికి. అవమానం ఒకటే మిగిలేదు మీకు. కందకు లేని దురద కత్తికెందుకండి? కందకు లేని దూరం కత్తిపేట కిందకు అంటున్నారా? రావు గారు, మీ అమ్మాయి బాగా సంస్కృతిలో పెరుగుండొచ్చు, మోడర్న్ భావాలు కలిగి ఉండొచ్చు. ఏమైనా కానివ్వండి, పెళ్ళైన వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని అలా పొలపటం ఏం మంచి పద్ధతి కాదు అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? పంతులు గారు, మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి మీకు అలా తప్పనిపిస్తుంది. ఇదే ఫారెన్ అయితే అంత కామనేనండి. సీతా సావిత్రి నాడియాడిన పుణ్య భూమి అని ఉంది. అలాంటి పవిత్రమైన భారతదేశంలో ఇలాంటి వ్యవహారాలు నేను చూస్తూ తట్టుకోలేను. అర్థమైందని మీకు? ఇంకా చెప్పాలంటే అనసూయ, సతీ సావిత్రి వీళ్ళందరూ చెప్పారు కదండి. ఇంకా మహాపతివ్రతలు ఉన్నారు. చెప్పమంటారా? ఏం లేదమ్మా, సంస్కృతి గురించి చెప్తున్నాను. ఏదో అన్నాను, దాన్నే ఉంది. ఏమండి మన సంస్కృతి ఇవన్నీ ఇప్పుడు పాతమండి. ట్రెండ్ మారింది. ఆ వేదాల్లో ఇప్పుడు రాసి పాడేశారు. అవన్నీ పట్టు కూర్చుంటామా? ఇప్పుడు అమ్మాయి లాగా అభ్యుదయ భావాలు కలిగి ఉండాలి, చక్కగా ఉండాలి. ఇప్పుడు ఫారెన్లో ఎంతో ఎదిగిపోతున్నారండి. ఫారెన్లో ఇంకా మన ఇండియాలో ముష్టి చెప్పు పట్టుకుని ఇలా ఆడుకుంటూనే ఉన్నారు. మనం ఎప్పుడు ఎదుగుదాం? అమ్మాయి స్థాయికి రావాలి మన భారతదేశం. అమ్మాయే పెళ్ళైన వాడు కానీ పెళ్లి కాని వాడు కానీ ఎలా పెట్టుకుని ఎలా ఎంజాయ్ చేసినా తప్పు లేదు. అదేంటి నేను చెప్పదలుచుకుంటాను. మీకు ఉన్న సంభావన మాట అంటారని ఎదురు చూస్తున్నా. ఇది లోపల పట్టుకెళ్ళండి. రాజావు రాజా అందాల రాజా మలపంతా కూరి చేసా తినబోయి రాజా मेरा दिल यार का दीवाना మీరు ఇలా ఉండండి. అలాగే నా సంచి అమ్మా. మరి హ్యాండ్ ఇచ్చావు. జాతకం చెప్తారండి. ఓహో జ్యోతిష్కమా? ఉంటారా? ఊరికే టచ్ చేయాలమ్మా, లేకపోతే పాస్ అవ్వదు జ్యోతిష్కం. జస్ట్ పాసింగ్. ఏంటమ్మా ఇంత కరెంట్ ఉంది చేతిలో? ఇక్కడ ఫోకస్ చేయండి. కంటి పెట్టుకోండి. ఓకే ఓకే. చూడమ్మా, ఏ నక్షత్రం? ఎక్స్ట్రాలు ఎందుకా చూస్తున్నారు కదా? ఈ సపరేట్ ఇందులో తెలియదమ్మా, మీకు చెప్తే కానీ తెలియదు. ఇది రేఖ. నక్షత్రం పుబ్బ. ఓకే, ఉప్ప రాసండి, నక్షత్రం కాదు. పుబ్బ. పుబ్బేనమ్మా, పుబ్బే పుబ్బశ్య రాశి రాశిష్య. ఓకేనా? ఆయుష్ రేఖ ఓకే, శుభ్రంగా 100 ఏళ్ళు పైబడినే బతుకుతావు. ధనరేఖ ఓకే, అది ఎక్కడ క్రాస్ అయిపోయింది, వెళ్ళిపోతుంది ఎక్కడికో. అంటే ఇష్టం వచ్చినంత డబ్బు ఉంది మీకు, అందుకే ఈ వేషాలన్నీ. ఇక ఇది వివాహ రేఖ ఇలా 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 మొత్తం ముడుగా తిరుగుతుందమ్మా. ప్రస్తుతానికైతే సెకండ్ అంటే ఇప్పుడున్న వ్యవహారం అది ఇక్కడ రాసి ఉంది. ఇదిగో ఇది చూసారా, ఇక్కడ ఇలా మెలి తిరిగింది. ఇది ఎవరు అనుకుంటున్నావు? శ్రీ. పైగా పెళ్ళైన వాడు.
చూడమ్మా, నీ జాతకం నీ జీవితం బాగుపడాలి అంటే నువ్వు ఒక పండితుడితో వ్యవహారం పెట్టుకోవాలి. ఇప్పుడు పండితులు ఎక్కడ దొరుకుతారండి నాకు? ఎందుకు దొరకరమ్మా, వెతికితే పక్కనే ఉంటారు. తీసుకొని శ్రీగారు ఎక్కడ ఎక్కడ మీరు? ముసలోడే కానీ మహానుభావుడు. మీరు వచ్చిన పని అయిందిగా, ఇక దయచేయండి. ఏంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? అంటే వెళ్ళిపోమంటున్నారా మీరు? వెళ్ళిపోవాలా నేను? సంభావన ఏమైనా కావాలా? సంభావన ఇస్తారా నాకు? సంభావన తీసుకునే వాళ్ళే కనిపిస్తున్నారా మీకు? ఏం కుదరదు. ఇన్ని ఇలా కాదు, నా స్టైల్లో తిప్పి పంపిస్తా. మీరు చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు. అదిగో అక్కడ ఏవో చాలా అవార్డులు అవి కనిపిస్తున్నాయి. మీరు నాటకాలు వేసేవారా? అవునండి, నాటకాలు వేసేవాడిని. ఓ పద్యం పాడతాను, వినండి. పాడతారా? ఎత్తుకోండి. మిమ్ముల్లా అడిగాదండి, గాత్రాన్ని. పోయి సూతపుత్ర, నందనందనుడు మాట అటుంచుము. నీకు ఈ అధిక ప్రసంగం మనకై ఎవరి అధికారం మొసంగిరి. చెప్పదొరకొన్న విషయం ఒప్పో తప్పో ముగింపకుండంగా నడుమంతప్పనుట. గురుగారు, నేను ఎన్నో పౌరాణికాలు చూశాను, ఎందరెందరో మహానుభావులు చూశాను, అద్భుతమైన పద్యాలు విన్నాను. గురుగారు, మీ పద్యాలు విన్న తర్వాత నాకు హితం గుర్తొచ్చింది, గతం గుర్తొచ్చింది. అయ్యా మీరు సెలవిస్తే నేను వెళ్ళిపోతాను మహాత్ముడు. నేను వెళ్ళొస్తానండి. నాతో పెట్టుకుంటా. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన